ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం. ఈ రోజున ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా 8వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతుండగా నీ సన్నిధిని తోడుగా ఉంచి మీ ఆత్మాభిషేక పూర్ణునిగా నన్ను చేసి వినుచున్న వారికి మేలు కలగజేయమని, బోధించుచున్న నన్ను కూడా బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథ ధ్యానాల్లో భాగంగా మనం 8వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. మరి మీకు బాగా తెలుసు కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయము పరలోక దృశ్యాన్ని మనకు చూపిస్తున్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు మరి దేవుని యొక్క ఉగ్రత మనకు కనబడుతుంది, తీర్పులు మనకు కనబడుతున్నాయి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్రల తీర్పులు, సీల్ జడ్జిమెంట్స్, అదేవిధంగా బోరల తీర్పులు, ట్రంపెట్ జడ్జిమెంట్స్, అదేవిధంగా పాత్రల తీర్పులు, బౌల్ జడ్జిమెంట్స్ అనేవి ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 16 అధ్యాయాల మధ్య కాలంలో చూడవచ్చు. 17, 18 కూడా ఉగ్రత కాలం కిందనే మనం గమనించవచ్చు. 6వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత భూమి మీద కుమ్మరించబట్టం ప్రారంభమైంది. ఇది గొర్రెపిల్ల సింహాసనాసనుడైన దేవుని చేతిలో ఉన్న ఆ చుట్టను తీసుకొని 7 సీల్స్ వేయబడ్డాయని మీకు బాగా తెలుసు. ఒక్కొక్క సీల్ని విప్పినప్పుడు మరి దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రావడాన్ని మనం గమనించవచ్చు. అయితే మొదటి ముద్ర విప్పినప్పుడు మాత్రం ప్రపంచాన్ని అంతటిని కూడా ఏకం చేయటానికి, ప్రపంచంలో శాంతిని నెలకొల్పుతానని ఒక వ్యక్తి తెల్లని గుర్రం మీద మరి విల్లు పట్టుకొని బయలుదేరినట్లుగా మనం చూడగలం. అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడిందని కూడా మనము గమనించగలము. అతను జయించు ముందుకు సాగినట్లుగా చూడగలం. అతన్ని మనము క్రీస్తు విరోధి కూడా మనం చూసాము. ఇతడు ప్రపంచ శాంతిని ఏర్పాటు చేయాలనుకున్న అంతరంగ ఉద్దేశం మాత్రం శాంతి కాదు. అతడు ప్రపంచ మారణ హోమాన్ని చూడాలనుకున్న వ్యక్తి, ప్రపంచాన్ని అంతటిని సర్వనాశనం చేయాలనే కోరిక కలిగిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. అతను అంత్యక్రీస్తు ఎలా అవుతాడో కూడా గత ధ్యానాల్లో మనం చూసాము. మరి ప్రభు చిత్తం అయితే దాన్ని కూడా వినాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరి మొదటి ముద్ర తర్వాత 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రాన్ని మనం చూసాము, యుద్ధాలు జరగడం చూసాము. 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రాన్ని చూసినాము, అక్కడ కరువులు, కాటకాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా 4వ ముద్ర విప్పినప్పుడు పాండ్ర వర్ణము గుర్రమును చూడవచ్చు. అక్కడ మృత్యువు, క్రూర మృగాల వల్ల ప్రజలు చనిపోతారు, జంతువుల వల్ల అనేక మంది మరణిస్తారు, తెగుళ్ళ వల్ల మరణిస్తారు, యుద్ధాల వల్ల మరణిస్తారు, కరువుల వల్ల మరణిస్తారు. మొత్తం మీద 4 ముద్రలు విప్పినప్పుడు ప్రపంచ జనాభాలో 1/4 వంతు మంది చనిపోతారని కూడా మనం 6వ అధ్యాయంలో చూసాం. 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు కనబడతారు. 6వ ముద్ర విప్పినప్పుడు మరి ఈ రోజున మానవుని యొక్క హృదయం ఎంత చెడ్డదో ఒకసారి ఈ చోట మనం గమనించగలం. మరి అంత భయంకరమైన శ్రమల కాలాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి, విచిత్రమైన తెగుళ్ళు వస్తున్నాయి, క్రూర మృగాలు సమాజంలోకి ప్రవేశించి మనుషులు చంపుతున్నాయి. ఆ సమయంలో మరి 6వ ముద్రను విప్పినప్పుడు మరి దీవులు కదిలిపోతున్నాయి, కొండలు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని ద్వీపములే కనబడకుండా స్థానాలు తప్పిపోయాయి. ఆ సమయంలో కూడా ఆకాశంలో కలవరాలు ప్రారంభమయ్యాయి. అలాంటి సమయంలో కూడా భూరాజులు, ప్రధానులు, మంత్రులు, సైన్యాధిపతులు వీళ్ళందరూ కూడా సృష్టికర్త అయిన దేవుని యొద్దకు రాకుండా గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మేము తప్పించబడాలని ఆశపడి సృష్టింపబడిన పర్వతాల దగ్గరికి, గుహల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమని బతిమలాడుకోవడం మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలోనైతే వారు పూజించిన బంగారు, వెండి ప్రతిమలన్నిటిని కూడా ఎలుకలకు, గబ్బిలాలకు వేసినట్లుగా వ్రాయబడి ఉంది. అంటే వారు పూజించిన దేవుళ్ళు, దేవతలేవి తమను రక్షింపలేవని తెలిసినప్పుడు మరి రక్షణకర్త ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత సత్యాన్వేషకుల మీద ఉంది కదా. వారు రక్షణకర్తని గుర్తుపట్టకుండా ఈ ఉగ్రతకి కారణం ఏమిటి, మన పాపమే కదా అని తెలుసుకోకుండా మరి పర్వతాల దగ్గరికి ఇచ్చి మమ్మల్ని కాపాడమంటారండి. ఇది మానవుడి యొక్క హృదయాలోచన. మరి దీన్ని కనుక మనం గమనించినప్పుడు ఈ రోజున మనం సువార్త ప్రకటించినప్పుడు అనేకులు తిరస్కరించటం మనం గమనించవచ్చు. ఇలా తిరస్కరించేవారు ఈ రోజుల్లోనే ఈ విధంగా ఉన్నారంటే ఉగ్రత దినాల్లో కూడా అంతకంటే ఎక్కువగా సజీవుడైన దేవుడిని తిరస్కరించేవారు ఉంటారని మనం గమనించవచ్చు.
దేవుడి ఉగ్రతను అనుమతించిన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఇకనైనా ప్రజలు మారుమనసు పొందుతారేమో, ఈ ఉగ్రతలకు భయపడిన రక్షణ పొందుతారేమోనని ఆయన ఫైనల్ వేకప్ కాల్గా ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన సేవకుల ద్వారా సువార్త ప్రకటింపజేస్తున్నాడు. సంఘకాలంలో ఇప్పటికీ మనం ప్రకటిస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలుగా ప్రకటిస్తున్న అనేకులు రక్షణ పొందకపోవడం చూసి ఒక రోజున మరి ఒక ఫైనల్ వేకప్ కాల్ లాగా 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని దేవుడు భూమికి అనుమతించబోతున్నాడు. దానికంటే ముందుగా సంఘం ఎత్తబడుతుందన్న సంగతి మనకు బాగా తెలుసు. నమ్మకమైన క్రైస్తవులుగా భక్తితో పరిశుద్ధ ప్రవర్తనతో జీవించే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా శ్రమల కాలంలో మనం ఉండము. మనం ఈ సమయంలో ఎక్కడుంటామంటే ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉంటాము. 7 ఏళ్ళు ప్రభుతో గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎత్తబడిన సంఘం ఐక్యమైపోతాం. ఆ రోజున 7 ఏళ్ళు ప్రభువుతోనే పరలోక ఆనందాన్ని అనుభవించి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం ప్రభువుతోనే తిరిగి వచ్చి 1000 ఏళ్ళు యేసు ప్రభు ఈ భూమిని పరిపాలించేటప్పుడు ఆయనతో కూడా మనము పరిపాలకులుగా ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 7 ఏళ్ల శ్రమల కాలంలో మీరు నేను రక్షణ పొందిన మనం ఉండకూడదని ఒక దైవ సేవకుడు కోరుకుంటున్నాను. మనం మాత్రమే కాదు, మన వారు కూడా ఉండకూడనట్లుగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉగ్రతను కుమ్మరించడంలో 7 ఏళ్ల శ్రమల కాలాన్ని అనుమతించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, శ్రమల కాలం ప్రారంభంలోనే తన సంఘాన్ని తనతో తీసుకుని వెళ్ళాలని, తన యొక్క నమ్మకమైన సంఘాన్ని తన దగ్గరికి ఆయన మేఘాల మీదకి వచ్చి తన దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, 7 ఏళ్ళు తనతో పాటు పరలోకంలో ఉంచాలని, ఆ తదుపరి సంఘముతో కూడా భూమి మీదకి దిగొచ్చి 1000 ఏళ్ళు భూమిని పరిపాలించాలనే మొట్టమొదటి ఆశతో ఈ శ్రమల కాలాన్ని ఆయన అనుమతించినట్లుగా మనం చూడొచ్చు. రెండవది, ఇశ్రాయేలు జాతి ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగని జాతిగా ఉన్నది. ఈరోజు కూడా ఇశ్రాయేలు జాతిని మరి ఈ యొక్క భయంకరమైన శ్రమల ద్వారా ఒక కుదుపును గురి చేసి ఇశ్రాయేలీల్లో రక్షణ కలిగించాలని, మెస్సీయాని తెలుసుకునే వారిగా చేయాలని ఒక ఆలోచన, తన యొక్క రాజ్యాన్ని స్థాపించే ఉద్దేశంతోనే ఈ శ్రమల కాలాన్ని అనుమతించడం జరిగింది. శ్రమల కాలం ముగించబడకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్య స్థాపన జరగదు. కనుక శ్రమల కాలం రావాలి. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడాలి. ఇశ్రాయేలు జాతి శ్రమల కాలంలో రక్షణ పొందాలి. అదేవిధంగా కొందరు అన్యజనులు కూడా శ్రమల కాలంలో రక్షణ పొందాలి. అదేవిధంగా శ్రమల కాలం ముగిసిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం స్థాపించబడాలి. కనీసం 7 ఏళ్ల శ్రమల కాలంలోనైనా కొందరు రక్షణ పొందుతారనే ఆశతోనే ప్రభు దయగలిగిన వాడై ఈ యొక్క శ్రమల కాలాన్ని అనుమతించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత దయామయుడో ఒకసారి మనం గమనించండి. మనమైతే కృప ద్వారా రక్షించబడ్డాం. యోగ్యత లేని మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోగ్యతనిచ్చాడు. తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఉచితంగా రక్షణ మనకు అనుగ్రహించాడు. మనం ఏమీ వెల చెల్లించలేదు. ఆయనే తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని రక్షించాడు. కృప ద్వారా రక్షణ అనే కిరీటాన్ని మన తల మీద పెట్టాడు. ఇది కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపాకాలం ముగించబడింది. పరిశుద్ధాత్ముడు ఎడ్డపడ్డాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘం ఉండదు కనుక కృప ఉండదు. అయినప్పటికీ కూడా దేవుని దయ, దేవుని కనికరం ఇంకా మానవుల మీద విడిచిపోదు. దేవుడు మానవుని కనికరిస్తూనే ఉంటాడు, దయ చూపిస్తూనే ఉంటాడు. కృపాయుగం లేకపోయినప్పటికీ, సంఘం ఎత్తబడినప్పటికీ. 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడ్డాయి. కానీ 7వ ముద్ర 8వ అధ్యాయంలో విప్పబడటం మనం గమనించవచ్చు. 7వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడలేదు. కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క దయను మనం ఈ చోట చూడగలం. ఏ విధంగానైనా తన ప్రజల్ని కొందరు రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దయ కలిగిన వాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 144,000 మందిని తన నామముతో ముద్రించినట్లుగా మనం చూడగలం. వీరు ప్రపంచమంతా సువార్థికులుగా సువార్త ప్రకటిస్తారు. వీరు యూదు సువార్థికులు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు యూదులకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి కూడా సువార్త ప్రకటిస్తారు. వీరి యొక్క సువార్త ద్వారా 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూసినట్టయితే కొన్ని కోట్ల మంది ప్రజలు రక్షణ పొందుతారు. వారు శ్రమల గుండా నడుస్తారు. సాధారణ మరణాన్ని పొందుతారు. హతసాక్షులు కాదు. వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుట నిలిచినట్లుగా మనం ఈ చోట చూడగలం. దేవునికి నమస్కారం చేసినట్లుగా మనం చూడగలం. దేవుడు ఎంత దయామయుడో ఈ యొక్క 144,000 మంది యూదు సువార్థికులను ఏర్పరచుకొని వారి ద్వారా సువార్త ప్రకటింపజేసి
అనేక జాతుల ప్రజల్ని ప్రభు శ్రమల కాలంలో కూడా రక్షిస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయంలోనే 7వ ముద్రను విప్పి ఉంటే 1,44,000 మంది యూదులు దేవుని కొరకు ముద్రింపబడి ఉండేవారు కాదు. దేవుడు వారిని ముద్రించేవాడు కాదు. ఇక్కడ ఈ చోట దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం ఇశ్రాయేలు జాతి మీద మనం చూడొచ్చు. ఈ రోజును కూడా మన మీద కనికరం కలిగి ఉన్నాడు కనుకనే, దయ కలిగి ఉన్నాడు కనుకనే, కృప కలిగి ఉన్నాడు కనుకనే ఈ మాటలు ప్రకటింపజేస్తున్నాడు. ఈ మాటలు వినుట ద్వారా రక్షింపబడతామనే ఆశతో, రక్షింపబడి కూడా రక్షణకు తగినట్లుగా జీవించిన వారు ఇకనైనా నిజమైన మారు మనసు పొంది ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉంటారేమోననే కోరికతోనే ప్రభు ఈ మాటలు మనకు వినిపిస్తున్నాడు. ఇది కేవలం దేవుని కృప, దేవుని దయ, దేవుని యొక్క కనికరం. దీన్ని మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను. పరలోకంలో నిశ్శబ్దం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు. 4-5 అధ్యాయాల్లో మనం ప్రకటన గ్రంథంలో చూస్తే పరలోకంలో ఎప్పుడు కూడా నిత్యము స్తుతి ఆరాధన జరుగుతుంది. హల్లెలూయా, స్తుతి స్తోత్రాల చేత పరలోకంలో ఎప్పుడు ప్రభువుని కీర్తిస్తూ ఉంటారు. దేవదూతలు కీర్తిస్తుంటారు, 4 ప్రత్యేక జీవులు కీర్తిస్తూ ఉంటారు. వారు రెక్కలతో ఎగురుతుంటారు, కొన్ని 2 రెక్కలతో ముఖాలు కప్పుకుంటారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు జరుగుతూనే ఉంటవి. అలాంటి పరలోకంలో అర్ధ గంట, హాఫ్ అన్ అవర్ నిశ్శబ్దంగా ఉందంటే ఆశ్చర్యకరమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రళయానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది, పెను తుఫానుకు ముందు నిశ్శబ్దం ఉంటుంది. మీకు బాగా తెలుసు. ఒక వ్యక్తి ఎప్పుడు మాట్లాడే ఒక వ్యక్తి సైలెంట్గా ఉన్నాడంటే ఏదో గొప్ప పెద్ద ప్లాన్ ఏదో చేస్తున్నాడని కూడా చాలామంది చెప్పుకోవడం చూడొచ్చు. నీతిమంతుడైన దేవుడు అర్ధ గంట సేపు పరలోకమంతా నిశ్శబ్దంగా ఉందంటే దేవుడు కుమ్మరించబోయే ఉగ్రతలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. దేవుడు భూమి మీదకి పంపించబోయే శిక్షలు ఇంకా ఎక్కువ మోతాదులో ఉండబోతున్నాయని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోని వారైనా దేవుడు మౌనంగా ఉన్నాడు. మనం ఏం చేసినా ఏం జరగట్లేదు, ఎన్ని ఘోరాలు చేసినా మనకి ఏమీ జరగట్లేదు. ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను నామకార్థంగా బతుకుతున్నాను, అప్పుడప్పుడు దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నాను, అప్పుడప్పుడు నా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతున్నాను, నాకు ఏం కావట్లేదు, నీ అంత భక్తిగా ఉండి మాత్రం ఏ ఉపయోగం, నేను భక్తి లేకపోయినా కానీ నేను బాగానే ఉన్నాను, నీకంటే బాగున్నానని మనం సవాల్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు అన్యజనులు అయితే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నా ఏం ప్రయోజనం, మీకంటే మేమే బాగున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఆ మాటలకు ఎలాంటి కంగారు పడకండి. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే భయంకరమైన శిక్ష వారి జీవితాల్లోకి రాబోతుందని గుర్తించండి. అందుకనే నిజమే కదా, నేను ఇంత భక్తిగా ఉన్నా నాకేం ప్రయోజనం లేదు కదా అని మీరు భక్తి మార్గాన్ని తప్పవద్దు. మీ భక్తిలో మీరు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి లేని వారికి, విగ్రహారాధికులకి, నామకార్థ సంబంధమైన క్రైస్తవులకు రాబోయే ఉగ్రత భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మనం వారి మాటలు నమ్మి వారిలాగా భక్తిహీనులుగా మారితే ఆ ఉగ్రతలో మనం కూడా పాలుపంపులు పొందాల్సి వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే భయంకరమైన నష్టము వారి జీవితాల్లో నెక్స్ట్ జరగబోతుందని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుడు పరలోకం నిశ్శబ్దంగా ఉన్నప్పుడే ఈ రోజున మన జీవితంలో ఈరోజు దేవుడు కృపిచ్చాడు. మనం పాపం చేసినా మనకు శిక్ష రాకుండా ఈరోజు దేవుడు చేశాడంటే దాన్ని గుర్తించి వెంటనే రక్షణ పొందటం మంచిది. నమ్మకమైన క్రైస్తవులుగా మారటం మంచిది. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అంటే ఏ రోజున దేవుని ఉగ్రత నీ మీదకి నా మీదకి వస్తుందో తెలియదు. తస్మాత్ జాగ్రత్త అని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అరగంట సేపు పరలోకమంతా నిశ్శబ్దంగా ఉందట. ఇది జరగకూడని కార్యం జరిగింది. దేవుడు స్తుతి ఆరాధన ఆగిపోయింది. కారణం ఏమిటంటే 6 ముద్రలు విప్పినప్పుడు మరి అనేక రకాలైన శిక్షలు భూమండలం మీదకి వచ్చిన ప్రజలు జీవము గల దేవుని వైపుకు రాకుండా సృష్టింపబడిన కొండల వైపుకు, పర్వతాల వైపుకు, గుహల వైపుకు వచ్చి మమ్మల్ని కాపాడమని అడిగారంటే దేవుడు నరుని హృదయం ఎంత చెడ్డదో మరొకసారి గమనించాడు. ఇంకా కొద్దిగా తాను అనుమతించబోయే శిక్షల యొక్క ఆ యొక్క డిగ్రీని పెంచాలని ఆశపడ్డాడు. అప్పుడైనా కొందరైనా మారు మనసు పొందుతారేమని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. పరలోకమంతా అర్ధగంట నిశ్శబ్దంగా ఉండిపోయింది. 7వ ముద్ర విప్పినప్పుడు ఏమి జరిగింది అని అంటే 7 దూతలు
దేవుడు పిలిచాడు, దేవుడి ఎదుట నిలిచారు. ఆ 7 దూతలకి 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఇది 7వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటన. 7వ ముద్ర విప్పినప్పుడు ఏమి జరిగిందంటే 7 దేవదూతలు దేవుని ఎదుట నిలిచారు. వారికి 7 బూరలు ఇవ్వబడ్డాయి. ఇది జరిగిన సంభవం. 3వ వాక్యంలో రాయబడింది, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. ఇక్కడ వేరొక దేవదూత, అనదర్ ఏంజల్, ఈ 7 కాకుండా మరొక దేవదూత సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని ఉన్న వేరొక దేవదూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠమైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. సువర్ణ ధూపార్తి అనేది ఒక కలశము. అది ప్రధాన యాజకుడు చేతిలో ఉంటుంది. అది ధూపం వేయడానికి ప్రధాన యాజకుడు దాన్ని వాడతాడు. యాజకులు వాడతారు దాన్ని. అతి పరిశుద్ధ స్థలంలో కూడా దాన్ని తీసుకొని వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్ణ ధూప వేదిక అనేది పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక కర్టెన్ ఉంటుంది, తెర ఉంటుంది. ఆ తెర ఎదురుగా అంటే పరిశుద్ధ స్థలంలో సువర్ణ ధూప వేదిక ఉంటుంది. దాని మీద నిత్యము అగ్ని మండుతూ ఉంటుంది. అది ప్రార్థనకు సాదృశ్యంగా దాన్ని మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్ణ ధూపార్తి అనేది ఇదొక కలశము. దీనిలో, ఈ ధూపార్తిలో ఏమున్నవి, ఆ కలశంలో ఏమున్నాయంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఆ పరిశుద్ధుల ప్రార్థనలో కలపడానికి ధూపద్రవ్యాలు ఇచ్చారు. ధూపద్రవ్యాలు సువర్ణ బలిపీఠం మీద ధూపద్రవ్యాలు వేస్తూ ఉంటారు. ఆ ధూపద్రవ్యాలు 9 రకాల ధూపద్రవ్యాలతో ధూపం వేస్తే ఆ ధూపము పరిశుద్ధ స్థలంలో ఉన్న, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుని సన్నిధికి ఆ ధూపం వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క ధూపముని దేవుడు ఆఘ్రాణిస్తూ ఉంటాడు. ఆ సువాసనని దేవుడు ఆఘ్రాణిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి యొక్క ఆ దేవదూత యొక్క చేతిలో సువర్ణ ధూపార్తి ఉంది. ఆ సువర్ణ ధూపార్తిలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థనల్లో కలపడానికి ధూపద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ధూపద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థన కలిసి ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. 141 కీర్తన 2వ వాక్యంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలు ధూపం వలె ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి చేరతాయి. మనం ఈ రోజున చేసే ప్రార్థనలు కానీ ఏ రోజున చేసే ప్రార్థన కూడా పొరపాటును కూడా దేవుడు మర్చిపోడు. అది ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతూనే ఉంటుంది. కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే మనం విసుగక ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనం మనవుల్ని ఎప్పుడు కూడా దేవునికి తెలియజేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనే ధూపంగా మారుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా అక్కడ పాత్రలో ఉన్నది పరిశుద్ధుల ప్రార్థనలని కూడా మనం చదవచ్చు. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి, ఇది చాలా ప్రత్యేకమైన విషయం. సువర్ణ ధూపార్తిని తీసుకున్నాడు. సువర్ణ ధూపార్తిలో ఏమున్నదంటే పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా ధూపద్రవ్యములు కూడా ఉన్నవి. వాటిలో ఏమి నింపాడంటే సువర్ణ బలిపీఠం పైన నిప్పులు ఉంటాయి. ఎప్పుడు కూడా నిప్పులు ఉంటాయి, అక్కడ ధూపం వేస్తూనే ఉంటారు. ఆ సువర్ణ బలిపీఠం పైన నిప్పులతో సువర్ణ ధూపార్తిని నింపి, ఆ సువర్ణ ధూపార్తిని ఏం చేశాడంటే ఆ కలశాన్ని భూమి మీద పడేశాడు. ఈ దేవదూత భూమి మీద పడేశాడు. అంటే నిప్పులు, ధూపద్రవ్యాలు, పరిశుద్ధుల ప్రార్థనలు అన్నీ కలిసి దానిని, ఆ సువర్ణ ధూపార్తిని భూమి మీద పడేశాడు. పడేసినప్పుడు జరిగింది ఏమిటనంటే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపం కలిగింది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధులు ఎవరు ఈ ప్రార్థన చేసిన వారు అంటే మనం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయం 9వ వాక్యంలో 5వ ముద్రను విప్పినప్పుడు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకు మా రక్తము నిమిత్తం భూనివాసులకు పెద్దండ చేయికి ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి.
ఇక్కడ పరిశుద్ధులు హతసాక్షులయ్యారు 7 ఏళ్ల శ్రమల కాల ప్రారంభంలోనే. ఈ హతసాక్షులయ్యే వారందరూ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండుంటారు. వారి ప్రార్థన అంతా దేవుడి సన్నిధికి ధూపంలాగా చేరింది, సువర్ణ ధూపార్తిలో భద్రపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా 7వ అధ్యాయంలో కూడా 9వ వాక్యము నుండి మనం చూసినట్టయితే కోటాను కోట్ల మంది ప్రజలు శ్రమల కాలంలో రక్షించబడ్డారు, భయంకరమైన శ్రమలు అనుభవించారు. అక్కడ అంత్యక్రీస్తు యొక్క ముద్ర వేసుకున్నందుకు హింసించబడ్డారు. వీరికి ఆహారం దొరకలేదు, నీళ్లు దొరకలేదు, వీరు జీవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంత భయంకరమైన శ్రమలు పొంది చనిపోయారు వీళ్ళు. మరి వీళ్ళు శ్రమలు పొందుతున్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, లేనప్పుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు కదండి పరిశుద్ధులందరూ. వీరి యొక్క ప్రార్థన కూడా అక్కడ నింపబడి ఉంది, ఆ పాత్రలో నింపబడి ఉంది. అదేవిధంగా 1,44,000 మంది యూదు సువార్థికుల యొక్క ప్రార్థనలు కూడా అక్కడ నింపబడి ఉన్నాయి. ఇక్కడ ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలు మన ప్రార్థనలు కావు. 5వ అధ్యాయంలో ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలు మన ప్రార్థనలు. 5వ అధ్యాయంలో ఉన్నవి మనం ఎత్తబడ్డాం సంఘం. ఇంకా మన ప్రార్థనలతో సంబంధం లేదు, మన ప్రార్థనలు అక్కడికి అవసరం లేదు. ఇంకా మనం అక్కడే ఉన్నాం, అక్కడే ఆరాధిస్తున్నాం. ఇక మన ప్రార్థనలు అక్కడికి చేరేది ఏమి ఉండదు. ఇంకా మనం ప్రభువుతోనే ఉన్నాం కాబట్టి ఈ 8వ అధ్యాయంలో ఉన్న ఈ సువర్ణ ధూపార్తిలో ఉన్న ధూపద్రవ్యములు లేదా పరిశుద్ధుల ప్రార్థనలు ఎవరు అంటే ట్రిబ్యులేషన్ సెయింట్స్ యొక్క ప్రార్థనలన్నీ కూడా భద్రపరచబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో ఆయన ప్రార్థన చేసినప్పుడు 9వ అధ్యాయం 20, 21, 22 వాక్యాల్లో సమాధానం వచ్చింది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వాక్యంలో 21 రోజులు దానియేలు ప్రార్థన మొదలుపెట్టాడు. 10వ అధ్యాయం 11వ వాక్యంలో ప్రార్థనకు జవాబు వచ్చింది. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడు సన్నిధికి చేరుతున్నాయని బాగా గుర్తుంచుకోండి. మన ప్రార్థన ఏది విడవబడదు, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. దానియేలు ప్రార్థనకి గాబ్రియేలు ద్వారా జవాబు ఇచ్చిన దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా ఉండడు. కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందని గుర్తుపెట్టుకొని ఎడతెగక విసుకక ఆసక్తితో ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువర్ణ ధూపార్తి ఎక్కడిది అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యంలో, మరి నిర్గమకాండంలో దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారం కట్టమన్నప్పుడు పరలోకపు నమూనా చొప్పున కట్టమన్నాడు. పరలోకంలో నిబంధన మందసం ఉంది, పరలోకంలో సువర్ణ ధూపార్తి ఉంది, పరలోకంలో బలిపీఠం ఉంది. కాబట్టి పరలోకంలో దేవుని ఆలయం ఉంది. దేవుని ఆలయంలో ఈ ఉపకరణాలన్నీ ఉన్నాయి. పరలోకంలో ఉన్న ఆలయ నమూనా చొప్పున దేవుడు భూమి మీద ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకి సెలవిచ్చినట్లుగా మనం చూడగలం. నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు మోషేకి సలహాలు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం అనేది పరలోకపు మాదిరిగా మనం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో కూడా ఆలయం ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో పరలోకంలో ఆలయం ఉందని మనం చూడొచ్చు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో కూడా పరలోకంలో ఆలయం ఉన్నట్లుగా మనం చూడొచ్చు. 11వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. కాబట్టి భూమి మీద ఆలయము, పరలోకంలో కూడా ఆలయం ఉంది. పరలోక ఆలయంలోనే మనము 7వ అధ్యాయంలో ఈ రక్షింపబడిన వారు, యూదుల సువార్త ద్వారా రక్షింపబడిన వారు పరలోకపు దేవుని ఆలయంలో రాత్రింబగళ్ళు ప్రభువుని సేవిస్తారని 7వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూడొచ్చు. కాబట్టి పరలోకంలో కూడా ఆలయం ఉంది. పరలోకంలో కూడా దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవారుగా వీరు ఉంటారు. 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడి, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు. ఈ రక్తం ఎక్కడిది అంటే హతసాక్షుల యొక్క రక్తమే అయి ఉండొచ్చు. రక్తంతో మిళితమైన వడగండ్లును చూడండి. వడగండ్ల మధ్యలో అగ్ని ఎక్కడైనా పుడుతుందా అండి? అగ్ని కూడా పుట్టింది. రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. రక్తంతో నిండిన వడగండ్లు అగ్ని భూమి మీద పడవేయబడ్డాయి మొదట దూత బూర ఊదినప్పుడు. అందువల్ల భూమిలో 3వ భాగం కాలిపోయాను, చెట్లలో 3వ భాగం కాలిపోయాను, పచ్చగడ్డి ఎంతో కాలిపోయాను. నో ఆక్సిజన్ ఉండదు. చెట్లు కాలిపోతే ఆక్సిజన్ ఉండదు కదండి. ఆక్సిజన్ లేకపోతే ఊపిరాడకి ఎంతమంది చనిపోయారో. కరోనా టైంలో కూడా ఆక్సిజన్ లేక కొన్ని కోట్ల మంది, ప్రపంచమంతా 5-6 కోట్ల మంది చనిపోయినట్లుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. మరి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండే వాళ్ళకి ఆక్సిజన్ దొరకదండి. ఈ సిలిండర్లు ఏమి పనిచేయవు. 3వ భాగం భూమిలో చెట్లు కాలిపోతే ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని కావాల్సి వస్తుంది చెప్పండి. దానివల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని కోట్ల మంది మరణిస్తారో ఆక్సిజన్ దొరక్క. చెట్లు కాలిపోతాయి, పచ్చగడ్డి కాలిపోతుంది అంటే పశువులు కూడా చనిపోతాయి.
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడుతుంది. ఒక పెద్ద కొండ, లిటరల్ మౌంటైన్ కాకపోవచ్చు ఇది, అది ఉల్కలు కావచ్చు, ఆస్ట్రాయిడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒకటి ఈ ప్రకృతి సిద్ధమైనది కావచ్చు, లేకపోతే మానవుడు కృత్రిమంగా సృష్టించింది కావచ్చు, కొండ లాంటిది, అది ఏదైనా కావచ్చు, సముద్రంలో పడుతుందట. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ ఉపగ్రహాలు కొన్ని టైం అయిపోయి పడిపోతున్నాయి అంటుంటారు. అప్పుడప్పుడు గ్రహ శకలాలు కొన్ని పడుతుంటాయి. ఒక పెద్ద కొండ రెండవ దూత బూర ఊదినప్పుడు సముద్రంలో పడుతుందంటే దానివల్ల సముద్రంలో 3వ భాగం రక్తం అయిపోతుందంట. సముద్రంలోని ప్రాణము గల జంతువులు 3వ భాగం చచ్చిపోతాయి. చేపలు అన్నీ కూడా, సముద్రంలో ఉండే జీవరాశులు 1/3 చనిపోతాయి. సముద్రంలో తిరిగే ఓడల్లో ఇప్పుడు ప్రపంచంలో 50,000 ఓడలు ఉన్నాయి. ఇప్పుడే కనుక ఈ ఉగ్రత వస్తే 50,000 ఇంటూ 1/3 ఆఫ్ ద ఓడలు నాశనం అయిపోతాయి. 1/3 వంతు, 50,000లో 1/3 వంతు ఓడలు డిస్ట్రాయ్ అయిపోయి నాశనం అయిపోతాయి, పగిలిపోతాయి. ఓడలు దేనికి ఉపయోగిస్తారు? కొన్ని వేల టన్నుల ధాన్యం ఎగుమతికి ఉపయోగిస్తారు, కొన్ని వేల లక్షల టన్నుల ఖనిజాల ఎగుమతికి ఉపయోగిస్తారు. ఓడల ద్వారానే, షిప్స్ ద్వారానే ఎక్కువ ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ షిప్స్ ద్వారానే ఎక్కువ జరుగుతుంటాయి. ఎప్పుడైతే 1/3 ఆఫ్ ది షిప్స్ డిస్ట్రాయ్ అయిపోయాయంటే ఎగుమతులు దిగుమతులు నిలిచిపోతాయి. ఏమంటే సముద్రం రక్తమైపోయింది కనుక ప్రయాణం ఉన్న ఓడలు కూడా ప్రయాణించడం కష్టమే. అప్పుడు ప్రపంచంలో స్టార్వేషన్ ఏర్పడుతుంది, ఆహారం దొరకదు, ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఎగుమతులు దిగుమతులు లేవు కనుక పేద దేశాలన్నీ నష్టపోతాయి. ధనిక దేశాలు కొంతకాలం బాగా ఉన్నా కూడా పేద దేశాలన్నీ నాశనం అయిపోతాయి. పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఏం పర్లేదు, నేనున్నాను అంటాడు, కానీ వాడు ఏమి చేయలేని పరిస్థితి. వాడు శాంతి దూతగా నటిస్తాడు కానీ వాడు ఏమి చేయలేని పరిస్థితి. అప్పుడేం చేస్తారు? ఒక దేశం మీదకి ఒక దేశము, ఒక దేశాన్ని మరొక దేశం దోచుకోవడం, చిన్న దేశాలను పెద్ద దేశాలు కబలించడం, ఇవి ప్రారంభమవుతుంది. అందుకే భయంకరమైన యుద్ధాలు 7 ఏళ్ల శ్రమల కాలంలో జరిగేది ఆహారం కొరకు, ఖనిజాల కొరకు, పెట్రోల్ కొరకు, ఆయిల్స్ కొరకే జరుగుతాయి అన్నమాట. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడిను. ఇక్కడికి మంచినీళ్ళకే వచ్చింది. మంచినీళ్ళు దొరకకుండా అయిపోతాయండి. 3వ భాగం మంచినీళ్ళు మనకు అందించే నదులు, జలాశయాలు, చెరువులు, ఇవన్నీ కూడా ఏమైపోతుంది తెలుసండి? ఒక ఆకాశం నుంచి ఒక పెద్ద నక్షత్రం, దాన్ని మాచిపత్రి అని తెలుగులో రాసున్నారు బైబిల్లో, ఇంగ్లీష్లో ఓం వుడ్ అని రాసున్నారు. మాచిపత్రి అని పేరు దానికి. ఈ నక్షత్రం అట ప్రపంచంలోని 3వ భాగము నదుల మీద, నీటి బుగ్గల మీద పడుతుందట. ఎక్కడైతే మంచినీళ్ళు అందిస్తాయో నదులు, చెరువులు, జలాశయాలు, ప్రపంచంలో ఉన్న వాటిలో 1/3 ఆఫ్ ది జలాశయాలు, 1/3 ఆఫ్ ది రివర్స్ అన్నీ కూడా వాటి మీద పడ్డప్పుడు ఈ నక్షత్రము అవి నీరు చేదైపోతాయంట. చేదైపోయి ఆ చేదైన నీరు తాగి కోట్ల మంది చనిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు చచ్చిరి అని రాసింది. మనుషుల్లో అనేకులు చచ్చిరి అని రాసింది. ఆ చేదు నీళ్ళు తాగి. నీళ్లు కూడా దొరకవు. ఇప్పుడే నీళ్ళు దొరకట్లా మనకి. ఇప్పుడే బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఇప్పుడే చాలా ప్రదేశాల్లో నీళ్లు లేక ఫ్లోరైడ్ వాటర్ అని, రకరకాల వాటర్లని, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం కానీ మన బంధువులు కానీ ఎవరైనా ఉంటే నీళ్లు కూడా నీళ్లు దొరక్క కోట్ల మంది చచ్చిపోతారు. ఈ 1/3 అంటే ఎన్ని కోట్ల మంది మరణానికి దారితీస్తుందో ఒకసారి ఆలోచించండి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాల్లో 3వ భాగము చీకటి కమ్మును. సూర్యచంద్ర నక్షత్రాలు ఒక ఫుల్ సన్ తీసుకోండి, 3వ భాగం చీకటి అయిపోతాడు. సూర్యుడు, చంద్రుడు 3వ భాగం చీకటి అయిపోతాడు. నక్షత్రాలు చీకటి అయిపోతాయి. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక రాత్రి కంప్లీట్గా ఉండదు, పగలు కంప్లీట్గా ఉండదు. టోటల్గా డార్క్నెస్ కమ్మేస్తుంది. 100% డార్క్నెస్ కమ్ముతుంది ఒక దశలో. అది ఎప్పుడంటే ప్రభు ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోయే ముందుగా 100% డార్క్నెస్ ఏర్పడుతుంది. ఇక్కడ 1/3 ఆఫ్ ది సన్, 1/3 ఆఫ్ ది మూన్, 1/3 ఆఫ్ ది స్టార్స్
డార్క్నెస్ ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే మూన్లో మార్పులు వచ్చాయో వాతావరణ స్థితిగతుల్లో మార్పులు వస్తాయి. మూన్లో సన్లో మార్పు వచ్చిందో భూమి మీద వేడి ఉండదు. భూమి మీద వేడి ఉండదంటే అర్థం ఏమవుతుంది? భూమి అంతా కోల్డ్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సూర్యచంద్ర నక్షత్రాల్లో మార్పులు వస్తాయి. మరి చీకటి కమ్ముతుంది, సూర్యుడు ప్రకాశింపడు. సూర్యుడు ప్రకాశించకపోతే జీవరాశి మనుగడ సాధించడం కష్టం. చెట్లు చచ్చిపోతాయి, మనుషులు కూడా చచ్చిపోతారు. సూర్యరశ్మి ఉండదు కనుక ఏమండి, పంటలు పండవు. ఏమండి, అదేవిధంగా చంద్రుడికి కూడా చీకటి కమ్ముతుంది. చంద్రుడు చీకటి కమ్మినప్పుడు ఋతువులు మారిపోతాయి, రోజులు అర్థం కావు. ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అంత వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఈ సమయంలో అనేక మంది చనిపోవటం కూడా మనం చూడవచ్చు. 13వ వాక్యంలో రాయబడిన మాట, ఈ 4 దూతలు బూర ఊదిన తర్వాత మరియు నేను చూడగా ఆకాశం మధ్యన ఒక పక్షిరాజు ఎగురుచు. ఆ పక్షిరాజుని ఈగల్ అంటారు, ఈగల్ ఏంజల్ అంటారు. ఈ పక్షిరాజుని ఈగల్ ఏంజల్ అంటారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వాక్యంలో కూడా మనం చూడొచ్చు. ఏంజల్స్ అక్కడ మనకి ప్రత్యేకమైన 4 జీవులు ఉన్నాయి కదండి సింహాసనం చుట్టూ. ఆ 4 జీవుల్లో ఒకటి పక్షిరాజు ముఖం కలిగింది ఒకటి మనం చూడొచ్చు, సింహం ముఖం కలిగింది ఒకటి చూడొచ్చు, మనుష్యుని ముఖం కలిగింది ఒకటి చూడొచ్చు. 4వ అధ్యాయంలో 4 జీవులు 4 ఆకారాలను మనం చూడొచ్చు. ఒక పక్షిరాజు ఈగల్ ఏంజిల్ ఆకాశంలో ఎగురుతూ లైక్ ఏ ఈగల్ ఏంజల్ లైక్ ఏ ఈగల్ అంతే. ఏంజలే ఖచ్చితంగా, అది పక్షిరాజు కాదు. ఏంజల్ లైక్ ఏ ఈగల్ అని మనం అర్థం చేసుకోవాలి. రెవల్యూషన్స్ 4:7 ఒకసారి చూద్దాం. రెవల్యూషన్స్ 4:7 మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటి ముఖం కలిగింది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆకాశంలో ఎగురుతూ అంటున్నాడు, అయ్యో 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 భూనివాసులకు అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 3 దూతల బూరల శబ్దములను బట్టి, ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి. ఇప్పుడు 4 దూతలు బూరలు ఊదారు, ఇక 3 ఊదాలి. ఇక 3 ఊదితే ఇంకా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఈ పక్షిరాజు లాంటి దేవదూత జరగబోయే సంగతులు దేవదూతకు తెలుసు కనుక రాబోయే మహాశ్రమలని, ఇంకా మహాశ్రమలని, ఈ ఉగ్రత కంటే, ఈ 4 దేవదూతలు బూరలు ఊదినప్పుడు ఉగ్రత కంటే భయంకరమైన ఉగ్రత రాబోతుందని ఎరిగి ఊదబోచున్న దేవదూతలను బట్టి, ఊదబోచున్న 3 దూతలను బట్టి, వారు ఊదబోచున్న బూరలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇంకా భయంకరమైన శ్రమ రాబోతుందయ్యా భూనివాసులారా మీకని పక్షిరాజు వంటి దేవదూత ఆకాశంలో ఎగురుతూ గొప్ప స్వరంతో పలుకుతున్నారట. ఏమైనా దేవుని బిడ్డరా, రాబోయే ఉగ్రతను గూర్చి పక్షిరాజు అంటే ఈగల్ లైక్ ఏంజల్ గొప్ప స్వరంతో చెప్పుట భూనివాసులందరూ విన్నారు. భూనివాసులందరూ విన్నారు. ఏంజల్ స్వరాన్ని వినని వారు ఎవరు ఉండరు. మీరు 9వ అధ్యాయంలో మనం డీటెయిల్డ్గా 9వ అధ్యాయాన్ని వివరంగా తర్వాత ధ్యానిస్తాము. కానీ 9వ అధ్యాయంలో రాబోయే ఉగ్రతలు ఎలా ఉన్నవి అని అంటే, మిడతలటండి, మిడతలకట తోకలు ఉంటాయట. ఆ తోకలు తేళ్ళు తోకల్లాగా ఉంటాయట. 9వ అధ్యాయంలో ఒక మాట నేను 9వ అధ్యాయంలో 3వ వాక్యం, 9వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇయ్యబడెను. మరియు నొసలి యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చూడండి, భూమికైనా పక్షులకైనా మొక్కలకైనా హాని చేయకూడదు. దేవుని ముద్ర లేని మనుషులకు మాత్రం హాని చేసే అధికారాన్ని దేవుడు వాటికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారం అది. మరి వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు. వాళ్ళు దుర్మార్గులైనా కానీ వారిని చంపడానికి మాత్రం దేవుడు ఒప్పుకోలే. ఎందుకని? ఈ శిక్ష ద్వారానే వాళ్ళు మారతారని. ఈ చోట కూడా దేవుని యొక్క దయను మనం చూడొచ్చు, దేవుని కనికరాన్ని చూడొచ్చు. సజీవుడైన దేవుడు కనికరం గలవాడు, సజీవుడైన దేవుడు దయగలవాడు, నీతిమంతుడు ఆయన. చూడండి, వాళ్ళకి
దేవుని ముద్ర లేని దుర్మార్గులైన మనుషుల్ని శిక్షించే అధికారం ఈ మిడతలకు ఇచ్చాడు దేవుడు, కానీ చంపే అధికారం ఇవ్వలేదు. ఎందుకని వీటి శిక్ష ద్వారా కొందరైనా సజీవుడైన దేవుడి వైపు తిరుగుతారేమో నా ఆశ. అయ్యో, నేను సృష్టికర్తని ఎరగకపోవటం వల్ల కదా నాకు ఈ బాధ, నాకు ఈ శ్రమకు కారణం. సజీవుడైన దేవుడిని విసర్జించుటే కదా నా బాధకి శ్రమకు కారణం. విగ్రహాలను పూజించడం వల్లే నా బాధ శ్రమకు కారణం. మెస్సయ్యను గుర్తించకపోవటం వల్లే కదా నా బాధకి శ్రమకు కారణం అని ఇశ్రాయేలీలు గుర్తిస్తారేమోనని, అన్ని జనులు గుర్తిస్తారేమోనని దేవుని యొక్క ఆలోచన. అందుకని చంపే అధికారం మాత్రం ఆయన ఇవ్వలే వాటికి. అయితే 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడింది. వాటి వల్ల కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినముల్లో మనుషులు మరణం వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఏమండి, చావాలని, మరణించాలని మరణాన్ని ఎతుకుతారంట, కానీ సజీవుడని దేవుడిని ఎతకరంటండి. అది కుడితే, ఆ మిడతలు కుడితే తేలు లాంటి కొండి ఉంటుందంట వాటికి. ఆ మిడతలు కుడితే 5 నెలలు విపరీతమైన బాధ అంటండి. చావాలనుకుంటారంట కానీ చావు రాదంట. కానీ అప్పటికైనా అరే సజీవుడైన దేవుడు ఉన్నాడా, ఎవరైనా సజీవుడైన దేవుడిని వెతుకుతాం. 1,44,000 మంది యూదులు ఒక పక్క ప్రకటిస్తున్నారు. ఈ సువార్త విని కోట్ల మంది రక్షణ పొందారు. మరి ఆ యూదుల సువార్త నమ్ముదాం మనం. ఆ సువార్తికులు ప్రకటిస్తున్నారు కదా, దేవుని రాజ్యం సంపించబోతుంది, మెస్సయ్యకు రాబోతున్నాడు, దేవుని రాజ్యం స్థాపించబోతున్నాడు, మారు మనసు పొందండి. ఇప్పటికే ప్రభు అయిన యేసుక్రీస్తుని మేము గుర్తించలేకపోయాము. ఇప్పటికైనా మనం అందరం ప్రభువుని గుర్తిద్దాము, ఆయన రక్షకుడని గుర్తిద్దామని చెప్పి వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు ఒక పక్కన. అయినా వాళ్ళు మరణాన్ని కోరుకుంటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి, అంటే ప్రభు అయిన రక్షకుడైన దేవుని దగ్గర రావడానికి వాళ్ళు ఇష్టపడరు. మరణాన్నే కోరుకుంటారు కానీ రక్షకుడైన దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు. ఏమైనా దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయంలో చివరి ఒక మాట చదివి ముగిస్తాను. 20వ వాక్యంలో, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవును శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. ఆ తర్వాత 6వ దూత బూర ఊదినప్పుడు మరొక శిక్ష ఉంది. 5వ దూత బూర ఊదినప్పుడు భయంకరమైన ఉగ్రత వచ్చింది. 6వ దూత బూర ఊదినప్పుడు భయంకరమైన ఉగ్రత మానవాళి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా మానవులు మాత్రం తాము పూజించే విగ్రహాలు, చూడనివి, విననివి, నడవనివి, శక్తి లేనివైన విగ్రహాలు, బంగారు, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజిస్తూనే ఉన్నారంట. వాటిని కూడా విడిచిపెట్టట్లేదంట. ఇవి మమ్మల్ని కాపాడలేవని తెలిసి కూడా వాటిని విడిచిపెట్టకుండా ఏమంటే వాటినే పూజిస్తూ మారు మనసు పొందలేదంటండి. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకూడినట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 ఏళ్ల శ్రమల కాలంలో భయంకరమైన శ్రమలు కలిగినప్పటికి కూడా ప్రజలు మాత్రం మారు మనసు పొందలేదు. శోచనీయం, బాధాకరం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కొందరైనా మారు మనసు పొందుతారని ఆశ ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ బూరలు దేవదూతలు ఊదే సమయంలో మీరు నేను ఉండకూడదు, ఉండమని నేను నమ్ముచున్నాను, ఉండకూడదని కోరుకుంటున్నాను. మీరు నేనే కాదు, ఈ భయంకరమైన శ్రమల్లో మీ వారు కూడా ఉండకూడదని మనం ఆశపడాలి, మన వారు కూడా ఉండకూడదని మనం ఆశపడాలి. నీళ్లు దొరకవండి, ఏమండి, చేదైన నీరు, భయంకరమైన ఆక్సిజన్ లేని పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, కరువులు, కాటకాలు, తెగుళ్ళు ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే మనం చదువుకున్నాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండమనుకోండి, నమ్మకమైన క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, భక్తిగా బతికితే మనం ఉండమనుకోండి. కానీ మన పిల్లల సంగతి ఏంటి, మన బంధువులు, మన రక్త సంబంధులు, మన కులస్తుల సంగతి ఏంటి ఒకసారి ఆలోచించండి. వారు ఈ పరిస్థితులు ఎదుర్కొనే వారిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? లేదు ప్రభువా, నేను నీ రాజ్యంలో చేరాలని ఆశపడుతున్నాను, నాతో పాటు నా బంధువులు కూడా నీ రాజ్యంలో చేరాలని కోరుకుంటున్నాను. 7 ఏళ్ల శ్రమల కాలంలో నా బంధువులు ఉండి ఈ వేదన అనుభవించడం నాకేమాత్రం ఇష్టం లేదు ప్రభువా. నాకు ఆలోచన మీకు వస్తే కన్నీటితో మన వారి కొరకు ప్రార్థన చేద్దాం.
ప్రభు కొందరినైనా రక్షిస్తాడని నమ్ముదాం. వారి రక్షణ కొరకు మొరపెట్టవలసిన బాధ్యత మన మీద ఉందండి. లేదంటే ఈ భయంకరమైన శిక్షలు మన వారు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు నేను నమ్మకమైన క్రైస్తవులుగా లేకపోతే మనం కూడా ఈ శిక్షలు పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త. అందుకని నమ్మకమైన క్రైస్తవులుగా మనం ఉందాం. 1 కొరింథీ 10:31 ప్రకారం మనం భోజనం చేసిన పానం చేసినను ప్రభు నామ ఘనత నిమిత్తమే చేద్దాం. మనం భక్తిగా బతుకుదాం, పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవిద్దాం. ప్రభు ఉన్నాడు, ప్రభు వస్తాడు, ప్రభు రాజ్యాన్ని పరిపాలిస్తాడని విశ్వసిద్దాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాం. మేఘాల మీదకి ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటున ఆయన సన్నిధికి చేరాలనే ఆకాంక్షతో భక్తి చేద్దాం. భక్తిలోని శక్తిని ఆశ్రయిద్దాం. సద్భక్తితో బ్రతికే వారికి హింసలు తప్పు. కొన్ని హింసలు ఈ సమాజంలో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నా కూడా క్రైస్తవులైనందుకు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు, కానీ నా వాక్య ప్రకారం జీవించేవాడే పాత్రుడు అవుతాడు అంటున్నాడు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడిని గూర్చే నేను నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను అంటున్నాడు. మనుషులు ఎదుట నన్ను ఎవడు ఒప్పుకుంటాడో వాడే నాకు సాక్షిగా బ్రతకగలుగుతాడు అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు మనకు చెప్పాడు. ఆ బాధ్యతను స్వీకరిద్దాం, సువార్త ప్రకటిద్దాం. మన వారి కొరకు ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న అనేకుల కొరకు మొరపెడదాం. ప్రభు 7 ఏళ్ల శ్రమల కాలంలో మనల్ని వారిని ఉండకుండా చేయాలనే ఆశతో, ఆ లక్ష్యంతో యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం అస్సలు ఉండకూడదు, మన వారు అస్సలు ఉండకూడదని, మన వారు మరీ ఉండకూడదని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. నమ్మదగిన వాడా, నీకు వందనాలు. 7 ఏళ్ల శ్రమల కాలం బహు భయంకరమైనది నా తండ్రి. ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు, వ్యాధులు, తెగుళ్ళు, రోగాలు. ప్రభువా తండ్రి స్తోత్రాలు. ఆహారం ఉండని పరిస్థితి తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఫినాన్షియల్ క్రైసిస్ ప్రభువా తండ్రి నాయన. మంచినీరు దొరకని పరిస్థితి తండ్రి. వాతావరణ పరిస్థితులు మారిపోతాయి, కలవరాలు, కల్లోలాలు నా తండ్రి. ఆ పరిస్థితులు నాయన మేము ఎదుర్కోకుండా నీ రక్తంతో మమ్మల్ని కడిగి రక్షించిన దేవానికి స్తోత్రం నాయన. ప్రభువా నా తండ్రి, మీరు మేఘాల మీదకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము ఎత్తబడే గుంపులో ఉండే భాగ్యం దయచేయండి. మేము మాత్రమే కాదు, మేము ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నాం వారందరూ రక్షించబడుదురు గాక. ప్రభువా నీకు స్తోత్రం. మా బంధువులందరూ రక్షణ పొందుదురు గాక. నీకు స్తోత్రం. విగ్రహములు విడిచిపెట్టి జీవము కలిగిన నీ వైపు ఇప్పుడే చూసుదురు గాక. ప్రభువా నీకు స్తోత్రం. లేదంటే 7 ఏళ్ల శ్రమల కాలం భయంకరమైన తండ్రి. ఆ శ్రమల కాలంలో నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరు కూడా ఉండకూడదని మేము ఆశపడుతున్నాం. సహాయం చేసే నీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఘననామానికి మీరే మహిమ తెచ్చుకోమని ఈ యొక్క నా తండ్రి మాటలు మాకు హెచ్చరికగా మార్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ విను వారికి మేలు కలగజేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.